ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ ట్యూబర్. సో ఈరోజు మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నామండి. మేము మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. పిల్లలందరినీ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ అలా మొత్తం టూర్ వేసాం మేము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం మనం రామోజీ ఫిలిం సిటీకి. ఇది ఎంట్రన్స్ అండి. మేము ఓఆర్ఆర్ నుంచి వచ్చాం. మా ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 1 అవర్ పట్టింది. 9కి స్టార్ట్ అయ్యాం, మేము 10 కల్లా వచ్చేసాం. సో ఇలా మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే లెఫ్ట్లో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. ఫిలిం సిటీకి ఇది యాక్చువల్ ఎంట్రన్స్, అంటే టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుందండి. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్లైన్లో వచ్చి చేసుకున్నామండి. ఇక్కడికి వచ్చి టికెట్ బుక్ చేసుకున్నాం. అడల్ట్స్కి అయితే 1150 ఉంది, చైల్డ్కి అయితే 950. చైల్డ్కి 33 to 54 ఇంచెస్ వరకు ఛార్జ్ చేస్తారండి. 33 బిలో ఉంటే అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. ఫ్రీ ఎంట్రీ బిలో 33 ఇంచెస్. కానీ మా పిల్లలు, ఇద్దరు పిల్లల్ని చూసారు కదా అంత హైట్ ఉన్నారు, ఇద్దరికి ఛార్జ్ చేశారు. 3 ఇంచెస్లో పోయింది మా బుడ్డోడికి, వాడికి కూడా ఛార్జ్ చేశారండి 950. సో బుకింగ్ అవర్స్ వచ్చి 9 AM to 2 PM వరకు ఉంటుంది. సో టికెట్స్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అయిపోయామండి. విమెన్స్ డే సందర్భంగా ఆ వీక్ మొత్తం ఇలా కూపన్స్, స్టిక్కర్స్ ఇస్తారు. ఆ కూపన్స్ కాంప్లిమెంటరీ. దిస్ ఈజ్ మై స్టిక్కర్. వెనక ఇక్కడ వేసిందామే, వదిలే కవర్ చేసిన. We have the 6 stickers. లక్కీగా మాకు కొన్ని కూపన్స్ వచ్చినండి, కాంప్లిమెంటరీ కూపన్స్. అవి విమెన్స్ డే వీక్లో వెళ్ళిన వాళ్ళందరికీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. బస్సెస్ అరేంజ్ చేస్తారండి లోపలికి. మా బస్సు వచ్చేసింది, మేము ఎక్కేసాం. ఎక్కడ నడిచే అవసరం లేదండి, చాలా బస్సెస్ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. సో ఇలా బస్ ఎక్కి లోపలికి వెళ్తున్నాం మనం. మీకు తెలుసా, రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో సర్టిఫై అయింది యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ అంట. ఇది మన ఫస్ట్ స్టాప్. దీన్ని యురేకా అంటారు. చూసారా సెట్టింగ్స్ అన్నీ ఐఫిల్ టవర్ లాగా ఉంది కదా, ఇవన్నీ సెట్టింగ్సే అండి. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. లోపల ఇంకా చాలా బాగుంటుంది. ఇది మొత్తం కిడ్స్ ఏరియా, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. No time, no boundaries, nothing. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందండి. ఆ డాల్స్ చూడండి ఎంత క్యూట్గా డాన్స్ చేస్తున్నాయో. ఇన్సైడ్ చూడు, ఇటు
ఇప్పుడు మనం వెళ్తున్నాం బోరాసుర వాళ్ళ ఇంటికి. స్కేరీ హౌస్ చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది. అంత థ్రిల్లింగ్గా కూడా ఉండదు, కానీ పిల్లలు మాత్రం భలే థ్రిల్ అవుతారండి. తీసుకెళ్ళండి, ఒకసారి ఎంజాయ్ చేస్తారు. రండి. అదే భయపడుతుంది. జాగ్రత్త. మా పిల్లలు కొంచెం భయపడ్డారు, అందుకనే మేము ఎగ్జిట్ అయిపోయాము. ఇక ఇది చూసేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాం మేము. మన నెక్స్ట్ ఎలిమెంట్ దాదాజీ లైవ్ షో. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. जल्दी स्टार्ट कर दीजिए राधा जी। अरे क्या हुआ? नहीं माइंडी खराब हो गया क्या? आई थिंक पासवर्ड चेंज हो गया। यस यस। It's Daadaji live TV show starring Daadaji. दादाजी आपका शो शुरू होने वाला है, लेकिन अभी होना 2 जन में कैसा मौज हो सकते? ఇక్కడ అక్కడ ఎలా ఉంటారు? ఓ अच्छा तो भूल गई। अभी भी होना जल्दी कीजिए। हरी अप इंसान और छोड़ा है। दादाजी गुड नाजी करता रहता है। हाय बाय वाओ गुड मैजिक। Hey guys, maybe you can help Dadaji not. Yes, okay, ready. 1 2 3 well. अरे लाइन कहाँ पे? हाय दादाजी Rishu, itra. This side. Rishu.
ఏరియా అంతా వైల్డ్ వెస్ట్ అంటారండి. యురేకాలోనే ఇది ఒక ఎలిమెంట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్టంట్ షో ఉంటుంది. ఆ స్టంట్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి, చాలా బాగుంటుంది. మనం సినిమాల్లో ఎలా చేస్తారు, ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, స్టంట్ షో ఎలా ఉంటుందో రియల్గా లైవ్లో చూపిస్తారు. కిడ్స్కి మనకి మంచి ప్లే స్టేషన్ ఉంది. ఇక్కడ టోకెన్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి. ఈచ్ కాయిన్ 20 రూపీస్ అండి. తీసుకోవాలా? ప్రిన్సీ సో ఇవ్వండి, మేము హాఫ్ డేలో కవర్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ. సో ఎంత తిరిగాక పిల్లలందరికీ ఆకలిస్తుంది అన్నారు. లంచ్ టైం కూడా అయింది. సో మేము లంచ్ బ్రేక్ తీసుకున్నాం. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మాకు విమెన్స్ డేకి కొన్ని కూపన్స్ వచ్చినాయని. ఆ కూపన్స్ మేము ఇక్కడ రెస్టారెంట్లో యూజ్ చేసుకున్నామండి. బిల్లో కొంత సేవ్ అయింది మాకు. కిడ్స్ కాంబో ఉంది, మన ఫుడ్ ఉంది, మంచిగానే ఉన్నాయి. ఫుడ్ అంతా బాగానే ఉందండి. బయట ఫుడ్ అయితే అలౌ లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చే తీసుకోవాలి. సో ఇవ్వండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో బాహుబలి సెట్, స్పేస్ యాత్ర ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీ ముందుకుంటాయి. సో డోంట్ మిస్ టు వాచ్ మై వీడియో. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.